హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రీసెంట్గా వైజాగ్లో రాహుల్ సిప్లిగంజ్ మీద ఒక అమ్మాయి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులో ఏం జరిగింది, అతను ఏ అఫెన్స్ చేశాడు అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కెదాసి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడాం. నమస్తే అండి. హలో రోహన్. సో బేసిక్గా సెలబ్రిటీ కేసులు అంటే అందరూ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ కూడా వైజాగ్లో ఆయన మీద కేసు ఫైల్ అయిందని అంటున్నారు. అసలు ఆ కేసు ఏంటి, ఆయన మీద ఎందుకు ఫైల్ చేశారండి? మీరు అన్నట్టు రోహన్, ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీని లేకపోతే ఎవరో ఒక ఫేమ్ ఉన్న పర్సనాలిటీని లాగేస్తే ఒకటి అయితే ఫేమ్ అన్న అవుతుంది, లేకపోతే రెండు సెటిల్మెంట్ అయినా అవుతుంది. ఇప్పుడు ఇదే మనం ఈ ఇష్యూ తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ మువ్వలపాలెంలో జరిగినటువంటి ఈ అమ్మాయి కంప్లైంట్ 2 వర్షన్స్ వస్తున్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే రాహుల్ రెడ్డి అని చెప్పేసి రాహుల్ సిప్లిగంజ్ వల్ల బామ్మర్ది అని ఒకటి మాట అంటున్నారు. రెండో ఏమో రాహుల్ సిప్లిగంజ్కి బ్రదర్ ఇన్ లా అవుతాడని అంటున్నారు. ఓకే. అయితే ఈ అమ్మాయిని ఏంటంటే ఫిజికల్గా అబ్యూజ్ చేసేసి ఫిజికల్గా వాడుకొని తర్వాత పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినాడు. కాబట్టి తర్వాత ఈ కేసు ఇప్పుడైంది కాదు, ఫ్రెష్గా అయింది కాదు. ఇది 2 months క్రితం మూలపాలెం పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ చేసిందట. ఓకే. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దాని మీద ఇన్సిస్ట్ చేయటమో లేకపోతే ప్రెజర్ రావటమో ఏదో చేసినారు. తర్వాత దాన్ని అక్కడి నుంచి మూలపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఎండడా పోలీస్ స్టేషన్కి పంపించారు, విమెన్ పోలీస్ స్టేషన్కి. అక్కడ కేసు బుక్ చేసిందని అంటున్నారు. కానీ వాట్ కైండ్ ఆఫ్ అ కేస్ ఇట్ ఈస్ అండ్ వాట్ సెక్షన్స్ ఆర్ ఫైల్డ్ అనేది తెలియట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సెలబ్రిటీని లాగాలా లేకపోతే ఒక పాపులర్ స్టార్ని లాగితే ఏంటంటే వాళ్ళు దాన్ని సెటిల్మెంట్ కోసం వస్తారు, లేకపోతే బై డిఫాల్ట్ ఏంటంటే వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక మా దగ్గరకు వస్తారు, అప్పుడు అది సెటిల్ అయిపోద్ది అని. ఇంకొక సెకండ్ వర్షన్ కూడా వస్తుంది అదే స్టోరీలో. ఏమని, ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసింది. ఒకవేళ నువ్వు మా మీద కేసులు వేస్తే, ఒకవేళ మమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే నీతోటి ఉన్న ప్రైవేట్ ఫోటోగ్రాఫ్స్ కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ లేకపోతే ఇంటిమేట్ సీన్స్ కానీ మేము ఎక్స్పోజ్ చేస్తామని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేసినారని చెప్పేసి అంటుంది. ఇప్పుడు చట్టంలో కానీ న్యాయంలో కానీ ఒక సేయింగ్ ఉంది రోహన్, ఏంటంటే దొరికే వరకు అందరూ సేఫే, దొరకనంత వరకు అందరూ సేఫే. దొరికితేనే ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఓన్లీ ఇనిషియల్ స్టేజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ గారి మీద తన మీద ఏదైతే కేసు బుక్ అయిందో, హీఈస్ నాట్ అ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ దిస్. ఓకే. హీఈస్ ఓన్లీ అంటే A2 కింద బుక్ చేశారా, A3 కింద బుక్ చేశారా, రాహుల్ సిప్లిగంజ్ అండ్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మీడియా హైప్ మొత్తం ఏం నడుస్తుందంటే రాహుల్ రెడ్డి గురించి మాట్లాడటలేదు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడటలేదు. ఇదంతా దాన్ని ఎట్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే రాహుల్ సిప్లిగంజ్ ఏదో చేసినాడు అందుకే ఆయన మీద కేసు అయిందని చెప్పేసి దాన్ని ఎట్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఏంటంటే ఫ్రెండ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే పోయి అడుగుండొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరైతే కంప్లైంట్ చేసినారో షీఈస్ ట్రయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ అనే సిచ్యువేషన్ ఇక్కడ అర్థమవుతా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లకి తీసుకొచ్చింది, దాన్నే ఎక్కువ ఇది చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ అంటున్నారు, కానీ ఫస్ట్ టైం మనం రాహుల్ రెడ్డి గురించి వింటున్నాము. సో రాహుల్ సిప్లిగంజ్ హీఈస్ నాట్ ద ఫస్ట్ అక్యూజ్డ్ కదా, ప్రైమ్ అక్యూజ్డ్ కాదు ఆయన. ఈ క్రైమ్లో ఏదైతే అఫెన్స్ జరిగిందో లేకపోతే ఏదైతే అలిజ్డ్ ఇది మన అక్యూజేషన్ చేస్తున్నారో దాంట్లో హీఈస్ నాట్ ద ప్రైమ్ అక్యూజ్డ్. సో ఈయన అంతా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లేకపోతే ఈయన ఇన్వాల్వ్ అయ్యి చేసినాడు అని చెప్పేసి కాదు. ఓకే. సో ఏంటంటే హీఈస్ బీయింగ్ బ్లేమ్డ్, ఆయన వాడుతున్నారు అంతే తప్ప అక్కడ జరిగిందంటూ ఏం లేదు. సో ఏంటంటే అల్టిమేట్లీ ఈ గర్ల్ ఏదైతే డిమాండ్ చేసిందో 1 crore కాకపోయినా ఎంతో అంత సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పేసి ఆల్రెడీ 1 crore అని ఒక ఫిగర్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకెక్కడో అక్కడ సెటిల్ చేసుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి తనంతట తాను పోయి ఫోర్స్ చేసేసి కలెక్ట్ చేయలేదు కాబట్టి త్రూ పోలీస్ దీన్ని సెటిల్ చేసుకోవాలని చూస్తుంది అనిపిస్తుంది నా వరకు. నేను వాట్ ఐ అజ్యూమ్ ఈజ్ వాట్ ఐ సీ ఈజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఇంకా ఇది ప్రొలాంగ్ అయ్యే కేసు కాదు, లేకపోతే ఫర్ ఎవర్ కంటిన్యూ అయ్యే రిలేషన్షిప్ కాదు ఇది. సో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నో రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఆర్ సస్టైన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మాకెందుకు వచ్చింది, ఇంకా లెట్స్ గో ఫర్ అ సెటిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు ఎవరైనా. అంటే ఒకవేళ విత్ ఇన్ ద రీచ్ ఉంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాము, లేకపోతే మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే అయిపోద్ది అని. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ అది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేము, లేకపోతే ప్రైమా ఫసీ అమ్మాయి కంప్లైంట్ చేసి ఉండొచ్చు, ఆమె దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ఏం ప్రూఫ్ ఉంది తెలియదు, మనం ఇక్కడ కూర్చొని మనం జడ్జ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఎవరినైతే సింగర్ని వీళ్ళు ఇది చేస్తున్నారో లేకపోతే సింగర్ మీద ఎక్కువ స్క్రోలింగ్ అవుతుందో అది అంతా దానికి వీళ్ళు హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఆయనను వాడుకుంటున్నారు అంతే, అవుట్ అండ్ అవుట్గా నాకు అర్థమైంది. లేకపోతే వాట్ ఐ సీ ఫ్రమ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఆయనను వాడుకుంటున్నారు, ఆయన పేరు పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. రైట్. ఇట్స్ ప్యూర్లీ అంటే లైక్ ఎనీ అదర్ కేసు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్షనే మళ్ళీ కనపడుతుంది నాకైతే. ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ కాదు. కానీ ఏంటంటే
ఇప్పుడు అమ్మాయి ఏది చెప్తే ఏంటంటే చట్టం కూడా వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా అది నమ్ముతున్నారు, బ్లైండ్గా తీసుకుంటున్నారు, కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. బట్ హౌ ఫార్ ఈ అబ్బాయి చెప్పే దాంట్లో నిజం ఉంది, లేకపోతే హౌ ఫార్ హీస్ టెల్లింగ్ ద ట్రూత్, ఆర్ అంటే ఇది జెన్యునేనా లేకపోతే కరెక్టా అనేది దాన్ని ఎవరు ఇన్ డెప్త్ ఎవరు చేయట్లేదు. ఏంటంటే అమ్మాయి కంప్లైంట్ తీసుకొచ్చింది, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసినామా, తర్వాత రేపు మీడియా వస్తే అవును ఓకే ఎఫ్ఐఆర్ చేసేసినామా అయిపోయింది, వీఆర్ అవుట్ ఆఫ్ ద ఇది లయబిలిటీ, మా దగ్గర లయబిలిటీ ఏం లేదు, లెట్ ద కోర్ట్ డిసైడ్ అని అంటారు. కానీ ఇవి కోర్టు దాకా పోవు రోహన్. ఏంటంటే ఈ అమ్మాయికి అయితే ఉన్న ఇంటెన్షన్ అయితే నాకు అది అనిపిస్తుంది ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద ఇది అక్యూజ్ నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది ఒకవేళ నిజమైతే మాత్రం, ఒకవేళ అమ్మాయి చెప్పేది నిజమే లేకపోతే 100% ఫ్యాక్ట్ అయితే చట్టం ముందు అందరూ సమానమే అంటారు. మరి అట్లాంటి వాళ్ళు ఒకవేళ నిజంగా చేసి ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లా. రైట్. ఆ ప్రాసెస్ అంతా తీసుకోవాల్సిందే. తప్పితే ఏంటంటే ఇక మరి ఈయన ఇప్పుడు ఈ సింగర్ని వాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆయన బయటపడటానికైనా కూడా ఏమైనా ఎఫర్ట్స్ పెడతాడు కావచ్చు. కానీ ఒకటి అంటే మనము కోర్టు ట్రయల్, మీడియా ట్రయల్ చేయడం మనం మంచిది కాదు. అంటే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు లేకపోతే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫ్యాక్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి మనము దాన్ని జడ్జ్ చేయలేము. కానీ ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ద కోర్ట్స్ ఇది సివియారిటీ. అండ్ ఒకవేళ లేకపోతే మాత్రం డెఫినెట్గా దే విల్ కమ్ అవుట్. అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే ఇన్నోసెంట్ ఆర్ గిల్ట్లెస్ అని ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దే విల్ బి అవుట్ ఆఫ్ ద కేస్ ఆర్ దే విల్ బి నో మోర్ కేస్ ఆన్ దెమ్. అంటే క్వాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అంటే ఇప్పుడు A2 కాబట్టి రాహుల్ సిప్లిగంజ్ గారు ఎనీ టైమ్ హీ కెన్ గో ఇన్ ఫర్ అ క్వాష్ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్. అంటే నన్ను దో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్, నన్ను ఇన్వాల్వ్ చేసినారు లేకపోతే నా మీద ఫాల్స్ కేసు బుక్ చేసినారు అని చెప్పేసి హీ కెన్ ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్ ఆర్ హీ కెన్ గో ఇన్ ఫర్ ఆల్టర్నేటివ్ రెమెడీ ఫర్ హిమ్. సో విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.